గత వారం పాపం ఎటువంటిదో, అది మానవుణ్ణి ఎంత దూరం తీసుకెళ్తుందో కొన్ని లక్షణాలు మనం చూసాం. ఈరోజు కొంచెం విస్తృతంగా పాపాన్ని గురించి చర్చించుకుందాం. ఒక ఆయన రాల్ఫ్ వెన్నింగ్ అనే ఒక దైవ సేవకుడు ఏమన్నారంటే, సిన్ ప్రామిసెస్ లైక్ గాడ్ బట్ పేస్ లైక్ ఎ డెవిల్. పాపం అనేది దేవునిలా వాగ్దానం చేస్తుంది, కానీ దెయ్యంలా వెలచిలించేటట్లుగా చేస్తుంది అని. ఈ మాట ఎంత సత్యమో. కారణం ఏంటంటే, నేటి దినాన్న అనేక మంది పాపం యొక్క అబద్ధపు వాగ్దానాలను నమ్మి వారు చేసేటటువంటి పనులు రేపటి దినాన్న వెలచిల్లించాల్సి వచ్చినప్పుడు వారు పడే వేదన వర్ణనాతీతమైంది. దైవజనులు వారికున్న అనుభవాన్ని బట్టి వారు రాస్తా ఉంటే, ఆ మాటలు మనం వింటూ ఉన్నప్పుడు, ఇలా ఆలోచిస్తూ ఉన్నప్పుడు, ఒక వ్యక్తి పాపం యొక్క వాగ్దానాలని నమ్మినప్పుడు వారి మాటలు ఇలా ఉంటాయి. వారు ఏమనుకుంటారంటే, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయాల్లో అనుకుంటారు. వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేయవారు, మేలు చేయవాడు ఒకడునూ లేడు అని కీర్తన గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉంది. ఎవరైతే పాపము చేత వాగ్దానాన్ని పొందుకున్నారో వారు మాట్లాడే అనాలోచితమైన మాట ఇది. దేవుడు లేడని, ఆయన ఏమి చూడట్లేదని వారి హృదయాల్లో అనుకొని బుద్ధిహీనులుగా తిరుగుతూ ఉంటారు. వారు చెడిపోయిన వాళ్ళని బైబిల్ అంటా ఉంది. అసహ్య కార్యములు చేయవారు అంటా ఉంది. అంత మాత్రమే కాదు, ఇంకొక మాట ఏంటో చెప్పమంటారా? పాపం యొక్క భాష ఇలా ఉంటదంట. పాపం యొక్క భాష కీర్తన గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనంలో గ్రంథకర్త రాస్తూ అంటారు, పాపం యొక్క భాష ఇలా చెప్తున్నారు, మా నాలుకల చేత మేము సాధించదము, మా పెదవులు మావి. ఒక వ్యక్తి పాపము యొక్క భయంకరత్వంలోనికి వెళ్ళడానికంటే ముందుగా, పాపము యొక్క వాస్తవికతను అర్థం చేసుకోవడానికంటే ముందు అమితమైన గర్వంతో ఏమంటున్నారు, మా నాలుకలు మా ఇష్టం అండి, ప్రభు ఎవడు అని ఒకరంటే, ఒకడేమో దేవుడే లేడనుకుంటా ఉన్నారు. ఈ మాటలు మనం వింటా ఉన్నప్పుడు ఈరోజు పాపం అంటే ఏంటో కొన్ని విషయాలు మీతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. పాపం దేవుని యొక్క గుణలక్షణాల మీద తిరుగుబాటు చేసేదిగా ఉంటుంది, లేదా దేవుని గుణలక్షణాలని పాపం విభేదిస్తుంది. ఎలా అంటే, దేవుడు పరిశుద్ధుడు, పాపి అయిన మానవుడు దేవుని మీద తిరుగుబాటు చేస్తూనే ఉంటాడు. బైబిల్ ఏమంటుందో తెలుసా? పాపం అనేది దేవుని స్వభావం మీద మానవుడు చేసే తిరుగుబాటు అని. అలాంటి వారు ఎలా ఉంటారో బైబిల్ నుంచి కొన్ని మాటలు మీతో మాట్లాడతాను. ఒకసారి 50వ కీర్తన 16వ వచనం నుంచి కొన్ని వచనాలు మీతో మాట్లాడతాను. దయచేసి జాగ్రత్తగా వినండి. ఒక వ్యక్తి పాపం చేత పట్టబడినప్పుడు పాపం యొక్క భయంకరత్వమైన శిక్ష ఆ వ్యక్తి మీదకి రానప్పుడు ఆ వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉంటుందో ఇక్కడ రాయబడి ఉంది. 16వ వచనం, దిద్దుబాటు నీకు అసహ్యం కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేశాడు. ఈ పాపం చేత పట్టబడిన వాళ్ళు తప్పుని సరిచేసుకోవడానికి ఇష్టపడరంట. వాడిది తప్పు అని బయలుపరచబడిన తర్వాత కూడా దాన్ని సమర్థించుకుంటారు. అహంకారంతో ఆ మాటని జరిగించుకుంటూ వెళతారే కానీ ఏమాత్రం సరిదిద్దుకోరు అని బైబిల్ చెప్తా ఉంది. శ్రోతలు వింటున్నారు కదా? తర్వాత మాట ఏంటో చెప్పమంటారా? ఇటువంటి వారు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవిస్తారు, వ్యభిచారులతో వీరు సాంగత్యం చేస్తారు, కీడు చేయవలనని నోరు తెచ్చి మాట్లాడతారు, వారి నాలుక కపటము కల్పిస్తూ ఉంటుంది, వారు కూర్చుండి వారి సహోదరుల మీద కొండెములు చెప్తా ఉంటారు, చెడ్డ మాటలు చెప్తా ఉంటారు. ఇలా చేస్తూ వారు అనుకుంటారంట. 22వ వచనంలో ఇలా రాయబడి ఉంది, ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినై ఉంటిని, అందుకు నేను కేవలం నీ వంటి వాడనని నీవు అనుకుంటివి. దేవుడు అంటా ఉన్నాడు, ఇలా నువ్వు చేస్తా ఉన్నా నేను చూడట్లేదు అనుకుంటున్నావు కదా అని ఏమన్నారు చూసారా? చక్కగా చెప్పారు. ఇట్టి పనులు నువ్వు చేసినను నేను మౌనంగా ఉన్నాను అనుకుంటున్నావు కదా. శ్రోతలు ఈ మాటలు వింటున్నారా? దేవుడు మాట్లాడుతున్నాడండి. మానవులమైన మనం దేవుని మాటను వినాల్సినప్పుడు వినకుండా విర్రవీగుతా ఉంటే
దేవుడు మాట్లాడుతూ ఇలా అన్నారు, నేను నీలాంటి వాడు అనుకుంటా ఉన్నావు కదూ అని. అయితే ఆయన ఏమన్నారో తెలుసా? ఒకవేళ మనం చేసిన పాపాలు మనం మర్చిపోవచ్చేమో. జరగదనుకోండి, మనం అబద్ధాలు ఆడుతూ ఉంటారు కదా, నాకు గుర్తులేదు, నాకు తెలియదు, నాకేమీ తెలియదని. కానీ బైబిల్ అంటా ఉంది, నీవు చేసిన ప్రతి పని నీ కళ్ళ ముందు పెడతాను. అలా పెట్టి ఏమంట, దేవుడు గద్దిస్తాను అంటా ఉన్నారండి. తర్వాత అంటారు, దేవుణ్ణి మరచువాళ్ళారా, దీన్ని యోచించుకోండి, లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేయదు, తప్పించువాడు ఎవడూ లేకపో. ఎంత భయంకరమండి. అందుకే ఆ దైవ సేవకుడు ఇలా అన్నారు, సిన్ ప్రామిసెస్ లైక్ గాడ్ బట్ పేస్ లైక్ ఎ డెవిల్. పాపం చేస్తున్నప్పుడు మనిషి అనుకుంటాడు, నాకెవరు ఎదురున్నారు అని, నన్ను ఎవరు ఆపగలరు అని, నా జీవితం నా ఇష్టం అని. తప్పని తెలిసినా విర్రవీగుతూ పాపాన్ని స్వేచ్ఛగా జరిగించుకుంటూ వెళతా ఉన్నప్పుడు దేవుడు ఏమంటా ఉన్నారో తెలుసా? నేనేది మర్చిపోవట్లేదయ్యా, అన్నీ రికార్డ్ అవుతా ఉన్నాయి, అన్నీ నీ కనుల ముందుంచి నేను గద్దిస్తాను. దేవుని మరచువాళ్ళారా, చీల్చివేస్తాను జాగ్రత్త అని. పాపం అంటుంది, నిన్నెవరు అడ్డగించేది అంటుంది, నీకెవరు ఎదురు చెప్తారు అనుకుంటుంది, నువ్వెవరికి లెక్క చెప్పని అవసరం లేదంటుంది. పాపం అంటుంది, నీకు నీవే సాటి అంటుంది. పాపం అంటుంది, నీకు ఎదురొస్తే ఎవరిని వదలొద్దు అంటుంది. అలా అని దేవుడిలాగా కనబడుతుంది నీకు పాపం. అది చెప్పే మాటలు కూడా దేవుడి వాగ్దానాలు కనపడతా ఉంటాయి. నిజమే కదా, నాకు ఎదురేముంది, నేనేమైనా చేయగలను, నేను చేసేది నిజం, నన్ను అడ్డుకోవడానికి ఎవరు సరిపోరు అనుకుంటున్నారు కదా. ప్రియమైన శ్రోతలు, దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నారండి. ఇప్పటికీ ఇటువంటి మాటలు అనేకసార్లు వాడారు కదా. జాగ్రత్త, దేవుడు సమస్తాన్ని నమోదు చేసుకుంటా ఉన్నారు. సమస్తాన్ని మన కన్నుల ముందుంచి వాటిని తప్పకుండా గద్దించే రోజు రాబోతా ఉంది. దేవుడే చీల్చివేస్తానంటే విడిపించగలిగే వారు ఎవరండి? ఇప్పుడు మీరు అనుకోవచ్చు, బ్రదర్, దేవుడు ప్రేమామయుడు అంటారు కదా, దేవుడు క్షమించేవాడు అంటారు కదా, మరి మీరేంటి ఇలా చెప్తున్నారు అని. దేవుడు ప్రేమించేవాడని తెలిసి, దేవుడు క్షమించేవాడని కూడా తెలిసి, పాపంలో తెలిసి కొనసాగే వ్యక్తిని ఏమనాలో మీరే చెప్పండి. తెలియక ముందు తల్లి పోనీలే అంటుంది. అది పసివాడిగా ఉన్నప్పుడు. బిడ్డ పెరిగి పెద్దాడవుతూ ఉంటాడు, తర్వాత హెచ్చరిస్తుంది అది చేయకూడదు అని. అలా అని తల్లికి బాధ లేదని కాదు, నేర్చుకుంటాడులే అని. కాలం గడిచింది, అదే తప్పును కొనసాగిస్తూ ఉంటే మొదట భరించిన తల్లి, తర్వాత హెచ్చరించిన తల్లి 3 దశలు ఏం చేస్తా ఉందో తెలుసు కదా, తప్పకుండా శిక్షిస్తుంది. శిక్షించే తల్లికి ప్రేమ లేదా? ఉంది. కానీ తల్లి వేసే శిక్ష బిడ్డ తెచ్చుకునే శిక్ష కంటే ప్రమాదకరమైనది ఏం కాదు. ఇలా ఆలోచిద్దామండి. తల్లి తండ్రి 2 దెబ్బలు కొట్టి కూర్చోబెడతారు మాట విన్నప్పుడు. అలా మాట వినకుండా అలాగే వెర్రవీగుతూ వెళ్ళారనుకోండి, అమ్మ చేత్తో 2 దెబ్బలు. అలా కాకపోతే అలా బైక్ మీద వెళ్ళి అలా ఇష్టపడి పాపం చేసి 2 కాళ్ళు పోగొట్టుకుంటే అర్థమవుతుందా? శిక్షించిన అమ్మకి నాన్నకి ప్రేమ లేక కాదు, వారి ప్రేమ నాశనానికి పోకుండా మనల్ని ఆపడానికి, మన జీవితాలు ఫలభరితంగా ఉండటానికి అనాదిలోనే వారు శిక్షించడం మొదలు పెడతారు. ఈ రోజున ప్రియమైన శ్రోతలు, దేవుడు ఇటువంటి మాధ్యమాల ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయనకి ప్రేమ ఉంది కాబట్టే మనం హెచ్చరిస్తూ ఉన్నారు. అనేకసార్లు మీరు ఈ మాటలు వినే ఉంటారు, చాలామంది సేవకులు మాట్లాడుంటారు, అనేకసార్లు పెద్దలు కూడా హెచ్చరించుంటారు, లేదని నేను అనలేను. కానీ ఇప్పుడు కూడా మీరు ఎందుకు వింటా ఉన్నారో తెలుసా? జాగ్రత్త, పాపం దేవుని స్వభావం మీద మానవుడు చేసే తిరుగుబాటు అని.
అందుకని ఒక ఆయన ఏమంటారంటే, పాపం అనేది దేవుని సహనాన్ని హేళన చేస్తుందంట. ఎంత భయంకరమైన మాట అండి ఇది. శ్రోతలు వింటున్నారు కదూ? కొంచెం జాగ్రత్త వినండి. ఈ మాట చాలా ప్రాముఖ్యమైనదండి. ఈరోజు మీరు ఏ పాపానైతే చేస్తా ఉన్నారు, అది అబద్ధమే కావచ్చు, మోసమే కావచ్చు, చారత్వమే కావచ్చు, వ్యభిచరించడమే కావచ్చు, దొంగతనం, అబద్ధ సాక్ష్యాలు, లంచం, ఏదైనా కావచ్చు, ఇవన్నీ కూడా దేవుని సహనాన్ని హేళన చేయడం అంట. జాగ్రత్త. దేవుడు దీర్ఘశాంతం కలిగిన వాడు. ఆంగ్లంలో ఏముంటుందండి అంటే స్లో టు యాంగర్ అని. స్లో టు యాంగర్. కోపం రాదని కాదు, నెమ్మదిగా వస్తుందని. ఇప్పటికే ఆ కోపాన్ని చాలా దూరం తీసుకొచ్చారేమో. అందుకని అంటున్నారు, పాపం అనేది దేవుని సహనాన్ని హేళన చేయడం అని. అంత మాత్రమే కాదు, పాపం అంటే దేవుని ప్రేమను ధిక్కరించడం అని. ఇంకో భయంకరమైన మాట చెప్పన, దేవుని దయను అత్యాచారం చేయడం అంట. ఎంత భయంకరమైన! దేవుని దయను అత్యాచారం చేయడం లాంటిది అంటాడు ఆయన. ఆ పాపం ఒకసారి మానవుల్లోనికి ప్రవేశించిన తర్వాత అది దేవుని ఆలయంలో కూర్చుండి తనను తాను దేవునిగా చూపిస్తుందంట. ఇది కదా మీ సమస్య. దాన్ని బయటికి పంపించలేకపోతున్నారు కదా, వల్ల కావట్లేదు కదా, మీకు అర్థమవుతుంది కదా. చూసారా అది ఎక్కడి వరకు తీసుకెళ్ళిపోయిందో? ఈ మాటలు ఒకసారి మళ్ళీ చదువుతానండి. పాపం అనేది దేవుని సహనాన్ని హేళన చేయడం, దేవుని ప్రేమను ధిక్కరించడం, దేవుని దయను అత్యాచారం చేయడం లాంటిది. అది దేవుని ఆలయంలో కూర్చుని, అంటే మన హృదయంలో కూర్చొని తనను తాను దేవునిగా మనకు చూపిస్తూ మన జీవితాన్ని బానిస బ్రతుకుగా చేస్తూ ఉంది. శ్రోతలు, దేనికి మీరు బానిసత్వంగా జీవిస్తూ ఉన్నారు? దేనికి మీరు ఇంకా ఊడిగం చేస్తూ ఉన్నారు? కాబట్టి ఈరోజైనా ఆలోచించండి, అది దేవుని యొక్క స్వభావం మీద మానవుడు చేసే తిరుగుబాటు అని. అంత మాత్రమే కాదండి, ఇంకో మాట ఏమంటారంటే, ఒక ఆయన ఇలా అన్నారు, పాపం మానవుని యొక్క స్వభావం మీద వ్యతిరేకతను చూపించేదిగా ఉంటుందని. అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 13వ వచనం నేను చదువుతాను, దయచేసి వినండి. ఉత్తమమైనది నాకు మరణకరమైన అట్లనరాదు, అయితే పాపము ఉత్తమమైన దాని మూలముగా నాకు మరణము కలుగజేయచ్చు. పాపము పాపమైనట్టు అగపడు నిమిత్తం, అనగా పాపము ఆజ్ఞ మూలముగా ఆ అత్యధిక పాపమగు నిమిత్తం అది నాకు మరణమాయను. ఎందుకంటే 18వ వచనం అంటారు, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదు. మేలైనది చేయవలన కోరిక నాకు కలుగుచున్నది గాని దానిని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయునది నా యందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు అని ఒక భక్తుడు మాట్లాడుతున్నారు. ఇక్కడ కూర్చున్న ఈ మాటలు వింటా ఉన్న ప్రియ శ్రోత, మీరు కూడా యథార్థంగా ఆలోచించుకుంటే మీరు చేసే ఆ పనులు ఇష్టపూర్వకంగా చేయరండి. లోపల దానికి మనం పెట్టుకునే పేరు టెంప్టేషన్ అని, శోధన అని. అప్పటి వరకు బాగానే ఉంటున్నానండి, ఏంటో వాళ్ళు ఫోన్ చేయగానే, ఏంటో తెలియకుండానే, ఏంట్లో వాళ్ళు కనబడగానే ఇలా కొన్ని మాటలు మాట్లాడతారు కదా. అందుకని శోధన అనే మాటని ఒక ఆయన ఏమన్నారో తెలుసా? ఇట్స్ ఎ మ్యాగ్నెట్ అన్నారు. శోధన అంటే అయస్కాంతం అని, శోధంటు రాయి అని. అయస్కాంతాన్ని ఇసుకలో వేస్తే దానికి ఆకర్షితమైన ఆ మెటల్స్ అన్ని అతుక్కొని పోతాయి. అలాగే మానవుడు కూడా తన హృదయంలో ఏదైతే దాగి ఉందో అది ఎప్పుడు బయటకు వస్తుందో తెలుసా?
మీ కళ్ళ ముందుకు వచ్చినటువంటి ఆ పరిస్థితులు కానీ, వ్యక్తులు కానీ, వ్యవస్థలు కానీ, ఏదైనా సరే, ఏది మీకు బాగా ఆకర్షితం అవుతా ఉందో అది మీ హృదయం అంతా నిండున్నటువంటి విషయం అన్నమాట. అయితే గుర్తుపెట్టుకోండి, పాపం అనేది ఏం చేస్తూ ఉందో ఒక ఆయన ఇలా అన్నారు. ఈ మధ్య ఒక చిన్న మాట నా సహోదరుడు వాట్సాప్లో పెట్టినప్పుడు చూశాను. అదేమనంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క స్టేట్మెంట్. అది కనెక్టింగ్ పీపుల్ బై డిస్కనెక్టింగ్ పవర్. అది మేము మనుషులను కలుపుతా ఉన్నాం ఎలక్ట్రిసిటీని కట్ చేసి అని. నవ్వుకున్నాను. కరెంటు పోతే సెల్ ఫోన్ పనిచేయదు, కరెంటు పోతే వైఫై పనిచేయదు, కరెంటు పోతే ఛార్జింగ్ లేకపోతే పనిచేయదు, వైఫై పనిచేయదు, ఏమీ కనపడదు. కాబట్టి మానవులు మనుషులతో మాట్లాడుకోవడం మొదలు పెట్టారంట. అందుకని మనుషుల మధ్య సంబంధాన్ని నెలకొల్పడానికి మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కరెంట్ తీస్తున్నామని చెప్పారు. ఇంకో మాట చెప్పమంటారా? మరి పాపం ఏం చేస్తామో తెలుసా? సిన్ ఈజ్ ఎ సెపరేషన్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్, an interruption of the communion and conformity. It must needs a judicial and hurtful to him. ఎంత అద్భుతమైన మాట. పాపం అనేది దేవుని నుంచి మానవుడిని వేరు చేస్తూ మానవునికి దేవునికి మధ్య ఉన్న అన్యోన్యతని, అనుకూలతను భంగపరుస్తూ మానవుణ్ణి హానికరమైన, బాధాకరమైన పరిస్థితుల గుండా తీసుకుని వెళ్ళేదే పాపం అని ఒక నిర్వచించారు. ప్రియ శ్రోతలు, దేవునితో అన్యోన్యంగా ఉండాల్సిన మనం, దేవునితో అనుకూలంగా ఉండాల్సిన మనం పాపము యొక్క అబద్ధపు వాగ్దానాలు నమ్మి మనం మన జీవితాన్ని పాడు చేసుకోవటం మనకు క్షేమకరం కాదు. ఈ మాటల్ని మరొకసారి మనం వింటూ ఒకసారి మన జీవితాన్ని పరిశీలన చేసుకొని మనం ఎక్కడెక్కడ జారిపోతా ఉన్నామో తెలుసుకొని దేవునికి అప్పగించుకుందాం. ప్రాణం పెట్టిన ప్రభు మన మాటలు వినడానికి ఎల్లప్పుడూ మనకు సమీపంగానే ఉంటారు. మీకు వీలైతే ప్రార్థన చేసుకుంటారు కదా? చిన్న ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా తండ్రి, పాపం ఏ విధంగా వాగ్దానం చేస్తుందో, అది ఏ విధంగా మా జీవితాలను పాడు చేస్తూ ఉందో కొన్ని విన్నాం. మా జీవితాలను యథార్థంగా పరిశీలన చేసుకుంటూ దేవా మీకు సమీపంగా వచ్చే కృపను దయచేయమని, రానున్న దినాల్లో మరీ ఎక్కువగా దేవా ఈ విషయాలు నేర్చుకుంటూ దేవా మిమ్మల్ని సమీపించే భాగ్యాన్ని దయచేయమని, కృప చూపించి నడిపించమని, ఈ దినమంతట్లో మీరు ఎక్కల చోట్ల భద్రపరచమని వేడుకుంటూ యేసు ప్రభు నామంలో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. తిరిగి మరొక వారం కలుసుకున్న పర్యంతం దేవుడు మనకు తోడే ఉండుగాక.